మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఐటీ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి బుధవారం పర్యటించారు. రిపోర్ట్. మంగళగిరి నియోజకవర్గంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా మంగళగిరి పట్టణం గోలివారి వీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ షోరూంను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గోలివారి వీధికి చేరుకున్న నారా బ్రాహ్మణికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీ శారీస్ వారి చేనేత వస్త్ర దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. షోరూం మొత్తం కలియ తిరిగి చేనేత వస్త్రాలను పరిశీలించారు. డిజైన్లకు సంబంధించిన వివరాలను, చేనేతలకు అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నారా లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నారని, మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గోల్డ్ హబ్, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, పార్కులు వంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరం కలిసి చేనేత రంగాన్ని కాపాడుకుందామని అన్నారు. అనంతరం చేనేత చీరను కొనుగోలు చేశారు. కాజ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి సందర్శించారు. ముందుగా కుట్టు మిషన్ కేంద్రం వద్దకు చేరుకున్న నారా బ్రాహ్మణికి నిర్వాహకులు, మహిళలు స్వాగతం పలికారు. అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. శిక్షణ అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగళగిరి పట్టణం ఎస్ఎల్ఎన్ కాలనీలో 0.35 ఎకరాల్లో 1.06 కోట్ల రూపాయలతో మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్కును నారా బ్రాహ్మణి సందర్శించారు. పార్కు మొత్తం కలియ తిరిగారు. స్థానిక మహిళలు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్కును చాలా బాగా అభివృద్ధి చేశారన్నారు. అనంతరం సరదాగా పార్కులో ఏర్పాటు చేసిన ఊయలను ఊగారు. ఆ తర్వాత మంగళగిరి పట్టణం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దిగువ సన్నిధి వద్ద దివీస్ ల్యాబొరేటరీ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను నారా బ్రాహ్మణి పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి వారి ఎగువ సన్నిధికి భక్తులు వెళ్లేందుకు ఉచితంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించారు. బస్సులోకి ఎక్కి భక్తులతో సంభాషించారు. చేనేత షాప్స్ ప్రారంభంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎంహెచ్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీటీడీ మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, గుత్తికొండ ధనుంజయరావు, నందం అబద్దయ్య, సుఖమంచి గిరిబాబు, ఆకుల జయసత్య, వేమూరి మైనర్ బాబు, చేనేత ప్రముఖులు జొన్నాదుల మణి, వ్యాపార సంస్థ నిర్వాహకులు దామర్ల వేణు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖులు మాట్లాడారు. మంగళగిరి లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి. మన షాప్ న్యూ షాప్ ఓపెనింగ్కి నారా బ్రాహ్మణి గారు వచ్చి మన షాప్ ఓపెనింగ్ చేశారు. మేడం వచ్చి ఓపెన్ చేశారు. మన శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మేడంకి చాలా నచ్చినాయి. అంతేకాకుండా మన షాప్కి అందరూ విఐపీస్ అందరూ వచ్చి నచ్చి తీసుకున్నారు. మేడం గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు గోలివారి స్ట్రీట్లో మా దామర్ల వేణు గారు, సాంబశివరావు గారు వీళ్ళిద్దరూ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి లక్ష్మీ శారీస్ వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారి దగ్గర నుంచి 60 సంవత్సరాల నుంచి ఉంది. ఈ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఓపెనింగ్కి నారా బ్రాహ్మణి గారిని ఫస్ట్ టైం మనం హ్యాండ్లూమ్ స్టోర్ ఓపెనింగ్కి ఆమెను పట్టుబట్టి వేణుగారు తీసుకురావటం, ఆమె వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ చేసినందుకు, అట్లాగే ఇచ్చేసిన మిత్రులకి, వేణుగారి ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలు కానీ, మిగతా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము. ఈ స్టోర్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఆమె రావటం కారణం కూడా ఏంటంటే ఇక్కడ మా లక్ష్మీ శారీస్ ఏంటంటే మేము బయట నుంచి కూడా తెచ్చేవి ఏమమ్మో, మొత్తం ఓన్ ప్రొడక్షన్, ఓన్ తయారుతో మా ఓన్లీ మంగళగిరి అమ్ముతాం కాబట్టి ఆమె మా ప్రతి చీర ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ప్రతి కాణాలో చీరను కూడా టైం లేకపోయినా కానీ వివరంగా చూసి దీని గురించి ఏంటి, అదేంటి, ఇదేంటని అన్నీ వివరంగా అడిగి మళ్ళీ మేము పెట్టిన చీర కాకుండా ఆమె కొన్ని నచ్చిన చీరలు కూడా కొనుక్కెళ్ళింది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అవి కంపల్సరీ కట్టి వాటిని ముందు చూపిస్తూ ఉంది. అట్లాగే బ్రాహ్మణి గారు అంతకుముందు కట్టిన చీరలన్నీ కూడా మేము మా షాప్ నుంచి వెళ్ళి చాలా అవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము అన్ని లేకపోతున్నాము. ఆమె ఒక చీర కట్టిందంటే మేము 10 మొగ్గాలు పెట్టుకుంటున్నాము. ఆ ఒక్క చీర కట్టడంతో దాదాపు ఎంతమంది బతుకుతున్నామో అంత బాగా సంతోషంగా ఉంది.